ఇంకొన్ని రోజుల్లో మార్చి నెల ముగియనుంది. తర్వాత ఏప్రిల్ మాసం రానుంది. అయితే ప్రతి నెలలో బ్యాంకులకు కొన్ని ముఖ్యమైన సెలవులతో పాటు రాష్ట్రాల ఆధారంగా హాలిడేలు కూడా మారుతుంటాయి. ఈ క్రమంలోనే ఏప్రిల్ నెలలో దాదాపు 16 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఏప్రిల్ 1న వార్షిక ఖాతా ముగింపు కారణంగా మేఘాలయ, ఛత్తీస్గఢ్, మిజోరాం, బెంగాల్, హిమాచల్ ప్రదేశ్ మినహా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉండనుంది. ఇక ఏప్రిల్ 5వ తేదీన శనివారం బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా తెలంగాణలో బ్యాంకులకు హాలిడే ప్రకటించారు. ఏప్రిల్ 6న ఆదివారం వారాంతపు సెలవు. ఏప్రిల్ 10న గురువారం రోజున మహావీర్ జయంతి నేపథ్యంలో ఛత్తీస్గఢ్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరాం, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు ఉండనుంది. ఇక ఏప్రిల్ 12న రెండో శనివారం, ఏప్రిల్ 13న ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు. ఇక ఏప్రిల్ 14వ తేదీన సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉండనుంది. ఏప్రిల్ 15న మంగళవారం బెంగాలీ డే సందర్భంగా కోల్కతా, అగర్తల, గౌహతి, ఇటానగర్, సిమ్లా ప్రాంతాల్లో బ్యాంకులకు హాలిడే. ఏప్రిల్ 16న బుధవారం బోహాగ్ బిహు నేపథ్యంలో గౌహతిలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఇక ఏప్రిల్ 18న శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు. ఏప్రిల్ 20న ఆదివారం బ్యాంకులకు వారాంతపు సెలవు ఉండనుంది. ఏప్రిల్ 21న సోమవారం గరియా పూజ సందర్భంగా త్రిపురలో బ్యాంకులకు హాలిడే. ఏప్రిల్ 26న 4వ శనివారం, 27వ తేదీన ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు. ఇక ఏప్రిల్ 29న మంగళవారం మహర్షి పరశురామ జయంతి సందర్భంగా సిమ్లాలో బ్యాంకులకు సెలవు ఉండనుంది. ఏప్రిల్ 30న బుధవారం బసవ జయంతిని పురస్కరించుకుని కర్ణాటకలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఇలా ఏప్రిల్ నెలలో దాదాపు 16 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. కానీ యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలు మాత్రం బ్యాంకు సెలవుల వల్ల ఏమాత్రం ప్రభావితం కావు.